హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు మనం ఓవెన్ లేకుండా గుడ్డు కూడా వాడకుండా చాలా సాఫ్ట్గా స్పాంజీగా హెల్దీగా రాగి చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బౌల్లో 1/4 కప్ పెరుగు, అలానే 1/4 కప్ జాగిరీ పౌడర్ లేకపోతే బెల్లం తురిమేసి వేసుకోండి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రం యూస్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు గోధుమ పిండి, 1/4 కప్ కంటే తక్కువ రాగి పిండి, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకొని ఇదంతా బాగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ టైట్గా ఉంది కాబట్టి 1/4 కప్ మిల్క్ని కొద్దిగా ఇలా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ని అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ ట్రేలో కేక్ చేస్తున్నామో ఆ ట్రేలో బటర్ పేపర్ని వేసుకొనేసి ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి ముందే ఏ ప్యాన్లో అయితే కేక్ని చేస్తున్నామో ఆ ప్యాన్ని 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ కేక్ ట్రైన్ పెట్టుకొని మూత పెట్టుకొనేసి 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి చాలా బాగా బేక్ అయింది. ఇప్పుడు టూత్ పిన్ పెట్టి చూసామంటే ఇలా క్లీన్గా వచ్చినట్టయితే కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత కేక్ బౌల్ని డిమోల్డ్ చేసుకోవడమే. ఇలా డిమోల్డ్ చేసుకొనేసి బ్యాక్ సైడ్ ఉన్న బటన్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో, చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా బాగా వచ్చింది కేక్ అనేసి. ఇప్పుడు ఈ సైడ్ టర్న్ చేసుకొనేసి ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం మీరు బర్త్డే కేక్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట డెకరేషను దీనిపైన, ఈ కేక్ పైన. లేకపోతే సింపుల్గా అలానే కట్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసుకొనేసి ఈ కేక్ పైన అప్లై చేసుకొనేసి పైన ఏదైనా స్ప్రింకిల్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొనేసి ఇలా కేక్ పైన అప్లై చేసుకొనేసి దీనిపైన కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా పైనంతా డ్రై ఫ్రూట్స్ని వేసుకొనేసి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది కేక్ అనేసి. చూడండి ఎంత స్పాంజీగా అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, చూసారు కదా చాలా బాగా వచ్చింది కేక్. ఒకసారి మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.